ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు చేయని ఇక ముందు కూడా చేయలేని విధంగా పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ జయకేతనం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ స్టేట్ టిడ్కో చైర్మన్ జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి నాయుడు బాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకుల్ గ్రాండ్ హోటల్లో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జయకేతనం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. సమావేశంలో జయకేతనం సభ సమన్వయకర్త జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జ్ పివిఎస్ రాజు, నాయకులు మొరాల శెట్టి సునీల్ కుమార్, పంచకర్ల సందీప్, డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, చల్లా లక్ష్మి, సూరవరపు సురేష్, డాక్టర్ వరలక్ష్మి, శిరీష, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారి నేతృత్వంలో వివిధ విభాగాలు దాదాపు 20 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 500 సభ్యులని ఇందులో నియమించారు. మీరందరూ కూడా ఐక్యంగా మినిమం డీటెయిల్తోటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ యొక్క పర్యవేక్షణలో జరిగింది. సార్ యొక్క ఆదేశాలతో, సార్ యొక్క నిర్ణయాలతో, వారి ఆలోచనలకు, వారి ఊహాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చెప్పడానికి సందేశం లేదు. పార్టీకి ఖచ్చితంగా నిలబడి ఎక్కడ జనసేన పార్టీకి దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీని భుజాన్ని వేసుకుని పనిచేసినటువంటి ఏ జన సైనికుడిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పడకూడదనే ఆలోచనలో మేము ఇంకా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది జనసేన పార్టీ. అదే ద్వారాలు తెలిస్తే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది. నిన్న ఎవరైతే సహకరించారో వారందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పోలీసు వారికి, ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుండి కానిస్టేబుల్, హోంగార్డ్ వరకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈరోజు మరి మా యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మరి కొత్తగా ఎన్నిక కాబడినటువంటి రాజకీయ ప్రధాన జనసేన పార్టీకి రాజకీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు తొమ్మిదల నాగబాబు గారు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, అలాగే ఇప్పుడే మీ ముందు పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో పాల్గొనాలా అని చెప్పి వచ్చారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, ఎందుకంటే మనకు రాష్ట్రం, దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పిఠాపురంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంత మండు ఎండల్లో వాళ్ళకి కంటిన్యూస్గా నీళ్ళైతేమి, పుచ్చకాయలైతేమి, మజ్జిగైతేమి, భోజనాలైతేమి, ఇట్లా వివిధ సౌకర్యాలు అందిస్తూ ఉదయం 9-10 గంటల నుంచి మొదలైంది రాత్రి 1 గంట దాకా చేస్తూ ఎవరికి వారు మేము చెప్పినా చెప్పకపోయినా పిఠాపురానికి వస్తున్నారు కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఎవరైతే పిఠాపురం ప్రజానీకం అంతా ఏకమయ్యి ఇక్కడ వచ్చిన అనేక మంది, లక్షలాది మంది జనసైనికులకు ఈ విధంగా సేవలు అందించారో వాళ్ళకి మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే సుమారు 2000 మంది పోలీసులు అంత మండుటెండలు, ఐజీ అశోక్ గారు కనిపించారు రోజంతా నిలుచుకొని, ఎస్పీ బిందు మాధవ్ గారు సభ అయ్యేంతవరకు అక్కడే ఉన్నారు. మన శ్రీనివాస్ గారు, చాలామంది సీనియర్ అధికారులు, మన సిఐ శ్రీనివాస్ గారు, సీనియర్ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా కూడా ఈ సభలో ఇంతమంది లక్షలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ నిబంధన అయితేమి, అందరు జనాలకి సేఫ్టీ అయితేమి అవన్నీ చేసి చూసినందుకు వాళ్ళకు కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.